శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో భారీగా కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. 900 కార్ల ఇంజన్లు కనిపించకుండా పోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇంజన్లు మాయమైన విషయాన్ని కంపెనీ గోప్యంగా ఉంచింది. ఆ తర్వాత మార్చి 19న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నంకు కియా సీఈఓ గంగోలి ఫిర్యాదు చేశారు. అయితే 900 ఇంజన్లు పరిశ్రమలో మాయం అయ్యాయా లేక రవాణా సమయంలో జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా కియా కార్ల పరిశ్రమలో 900 కార్లు మాయమైనట్టు కూడా ఆలస్యంగా వెలుచూసిన ఘటన. గత మార్చి నెలలో జిల్లా ఎస్పీ రత్న కియా కార్ల పరిశ్రమలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే కియా సీఈఓ గంగూలీతో పాటు కియా ఎండీ కూడా ఇద్దరు ఎస్పీని కలిసి కార్ల ఇంజన్లు మాయమైనట్టు కూడా తెలిపినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు ఇది గోప్యంగా ఉంచకూడదు, మీరు కంప్లైంట్ ఇస్తే దీని మీద ఫిర్యాదు చేస్తామన్నట్టు కూడా ఎస్పీ చెప్పడంతో ఈ మార్చి నెల 19వ తారీఖు పెనుగొండ డిఎస్పీ ఆఫీస్ లో ఎస్పీని కలిసి కియా సీఈఓ గంగూలీ ఫిర్యాదు చేశారు. కియా కార్ల పరిశ్రమలో 900 కార్లు ఇంజన్లు మాయమయ్యాయి. ఈ ఇంజన్లు కంపెనీలో మాయమయ్యా లేక ట్రాన్స్పోర్టేషన్ లో, అంటే కియా పరిశ్రమకు కొన్ని సామాన్లు బయట 25 అనుబంధ సంస్థలు ఏర్పడ్డారు. ఆ సంస్థల నుంచి ఇక్కడికి ఇంజన్లు వస్తుంటాయి. ఈ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ లో మాయమయ్యాయి అన్న విషయం కూడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీన్ని గతంలో కియా పరిశ్రమలో పనిచేసిన ఉద్యోగులు చేసిట్టారనే అనుమానంతో కూడా ఆ విధంగా కూడా పోలీసులు 2 విధాలుగా అనుమానం చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని కూడా గోప్యంగా విచారణ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాలని కూడా కియా యాజమాన్యం పోలీసులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. జగదీష్, అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగింది అసలు? ఎందుకంటే యాజమాన్యం ఉంటుంది ఈ ఘటనకి సంబంధించి. యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం కూడా గోప్యంగా, ఎస్పీ ఒక్కరిగా ఉన్న విషయంలో వచ్చి అక్కడ సీఈఓను ఎండీ ఇద్దరు కలిసి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగిందని కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. 19వ తారీఖు మార్చి 19వ తారీఖున పెనుగొండ డిఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి ఎస్పీ రత్నాను కలిసి ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ విషయం కూడా గోప్యంగానే విచారణ చేస్తారు, పోలీసులు కూడా గోప్యంగానే విచారణ చేస్తారు. ఇద్దరు దీని మీద జిల్లా ఎస్పీ కానీ అటు పోలీసులు కానీ ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు అని చెప్పొచ్చు. అంటే జగదీష్, అంటే ఇంత భారీ మొత్తంలో ఒకటి కాదు, ఏకంగా 900 ఇంజన్లు మాయం అంటే చాలా భారీ మొత్తంలో జరిగింది. అట్లే పటిష్ట భద్రత కూడా ఉంటుంది కంపెనీకి సంబంధించి. ఎక్కడ అంటే సీసీ కెమెరాల పటిష్ట భద్రత మధ్య కూడా ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఏమైనా చూడడం జరిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా పెద్ద కియా పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఈ పరిశ్రమకు దగ్గర సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ కూడా చాలా భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు అసలు యాజమాన్యానికి ఈ 900 ఇంజన్లు ఎక్కడ మిస్ అయ్యాయి, కంపెనీకి వచ్చాయా లేక ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో మిస్ అయ్యాయా, కంటైనర్లు మిస్ చేశారా అనే విషయం కూడా కంపెనీ వాళ్ళు ఇంకా పోలీసులకు పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోవడంతో పోలీసులు కూడా దీని మీద ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. గతంలో కంపెనీలో వదిలేసిన ఎంప్లాయీస్ వాళ్ళని విచారిస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఎక్కడ పోయాయి, కంపెనీకి వచ్చాయా, ఒకవేళ కంపెనీకి వస్తే కంపెనీలో లోపలికి ఎంటర్ అయ్యి రిజిస్టర్ లో ఎంటర్ అవుతాయి, ఎన్ని వచ్చాయి అనేది, లేదా బయట అనేది కూడా ఒక కంపెనీ యాజమాన్యం ఇంతవరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోవడంతో కూడా ఇది ఏం జరిగిందన్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద పరిశ్రమ బయటికి తెలిసే కంపెనీకి గడ్డపరుస్తున్న నేపథ్యంలో గోప్యంగా ఉంచినట్టు కూడా సమాచారం అందుతుందని చెప్పొచ్చు. అంటే జగదీష్, అంటే ప్రాథమికంగా ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే దీని తాలూకు ఇష్యూ ఎక్కడ జరిగింది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. సో యాజమాన్యం ఎటువంటి అనుమానాలను వ్యక్తీకరిస్తుంది అసలు? యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల మటుకు 900 ఇంజన్లు కారు ఇంజన్లు మిస్ అయ్యాయని ఇచ్చారు. అది ఎప్పుడు మిస్ అయ్యాయి ఏంటనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వకపోవడం. 19వ తారీఖు అంటే మార్చి నెలలో జరిగిన ఘటన. మార్చి 19వ తారీఖు ఎస్పీ ఒక పరిశ్రమ సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎస్పీతో కలిసి చెప్పారు, మీరు ఇట్లా ఇస్తే కాదు, ఫిర్యాదు చేస్తే దాని మీద మేము విచారణ చేపడతామని ఎస్పీ చెప్పడంతో మార్చి నెల 19వ తారీఖు పెనుగొండకు వచ్చి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇది ఒక క్లారిటీ అంటే కంపెనీనే ఇంకా ఒక క్లారిటీ లేదు. ఇంజన్స్ మామూలుగా ట్రాన్స్పోర్ట్ వస్తే ఇంజిన్ లో లోకల్ కంపెనీకి ఎంటర్ అయినాక ప్రతిదీ అక్కడ సెక్యూరిటీ ఎంటర్ చేసుకుంటారు, మళ్ళీ కంపెనీలో రికార్డు కూడా కంప్యూటర్లో ఎంటర్ అవుతాయి. కానీ అది ఎక్కడ మిస్ అయ్యాయని దాని మీద ఒక క్లారిటీ లేదని చెప్పొచ్చు. ఇంతవరకు కంపెనీ వాళ్ళకి ఒక క్లారిటీ లేకపోవడంతో పోలీసుల విచారణ కూడా కొంచెం బాగా నెమ్మదిగా సాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. జగదీష్, ఇప్పుడు ఈ 900 కార్ల ఇంజన్లు ఏవైతే మాయమయ్యావో అవి హై ఎండ్ కి సంబంధించినవా, అంటే ఏ దేనికి సంబంధించినవి? మామూలుగా కియా పరిశ్రమ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంచి క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీ కార్లు ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తుంటారు. ఈ కంపెనీకి ఈ హై ఎండ్ క్వాలిటీనా, సెకండ్ క్వాలిటీ అంటే దాని తర్వాత క్వాలిటీనా అనేది కూడా కంపెనీ వాళ్ళు పోలీసులు విచారణలో తేలాల్సింది. ఇప్పటివరకు కంపెనీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఈ విషయం మీద ఎక్కడ బయటికి చెప్పుకోకుండా గోప్యంగానే విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు?
పోలీసులు కూడా ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నట్టు కూడా సమాచారం మాత్రమే బయటకు ఉంది. ఇప్పటికీ దీని మీద జిల్లా ఎస్పీ కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు కూడా ఇంతవరకు దాని మీద ఒక సమాచారం లేదు. ఎవరి మీద అనుమానాలు అదే కంపెనీలో గతంలో చేసి మా ఉద్యోగం మానేసిన వారి మీద అనుమానాలు ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనుక ఆ యాంగిల్లోనే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇవి వాళ్ళు ఎక్కడైనా టైప్ అయ్యి కంపెనీలో జాబ్ మానేసి ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రూప్ కంపెనీలో పనిచేసే వాళ్ళతో టైప్ అయ్యి ఏమైనా చేశారా లేక ఇంకో రకంగా ఎక్కడ మిస్ అయ్యనే దాని మీద ఒక క్లారిటీ పూర్తి విచారణ చేశారు. ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇక స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైనట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా సింగపూర్ వెళ్లేందుకు వీళ్ళు కూడా ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేస్తున్నారు. కాసేపట్లోనే ఈ ప్రత్యేక విమానం సిద్ధం కాగానే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కు పయనమవుతారు. అయితే ఆయన 2 రోజుల పర్యటన కోసం నిన్ననే ఉదయాన్నే కూడా విశాఖపట్నం జిల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇక్కడ నుంచి మన్యం జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం అరకు మా ప్రాంతంలో ఉన్నటువంటి సుందరమెట్టలో వుడెన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులతో మమ్మకమయ్యి వాళ్ళ సమస్యలను కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం జూలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే అటు గిరిజన ప్రాంతాలతో పాటు కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఉన్నటువంటి ఎకో ప్రాజెక్టును సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది, ఏ రకంగా చేపట్టాలనే దాని మీద సమీక్ష చేయాలని చెప్పి నిర్ణయించారు. అంతేకాకుండా ఇంకా సమయం ఉంటే వీలుంటే స్టీల్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంస్కృతితో కూడా అక్కడ కూడా సమీక్ష సమావేశాన్ని చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. అయితే అనూహ్యంగా కూడా ఆయన చిన్న కుమారుడు సింగపూర్ లో చిన్న అగ్ని ప్రమాదంలో ఆయన గాయపడిన నేపథ్యంలో మొత్తం పర్యటనకు సంబంధించి చాలా షెడ్యూల్ ఆయన రద్దు చేసుకున్నారు. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటన ఉందో ఆ పర్యటన అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పడం జరిగింది. సుందరమెట్ లో ఉన్నటువంటి ఉడ్డెన్ ప్రాజెక్టు ను కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. అంతేకాకుండా కురుగు గ్రామంలో ఇప్పటికే కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ వాళ్ళతో అందరితో కూడా మమేకమయ్యారు. ముఖ్యంగా గిరిజనకు సంబంధించి సమస్యలు వాళ్ళ అభివృద్ధికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే గతంలో డిప్యూటీ సీఎం అయిన వెంటనే కూడా తొలిసారి ఆయన మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా, అదేవిధంగా పాడేరు జిల్లాలో పర్యటించి రహదారులు శంకుస్థాపనతో పాటు అనేక పథకాలకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కూడా పవన్ కళ్యాణ్ ఆ పర్యటనలో ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నిటిని నెరవేర్చడానికి కోసం పెద్ద ఎత్తున నిధులను కూడా ఇటీవల కేటాయించారు. మళ్ళీ వెంటనే కూడా విశాఖపట్నం మన్యంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి సమస్యల మీద దృష్టి సారించారు. ముఖ్యంగా మౌలిక వసతులు, తాగునీరు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి రహదారి సమస్యలు, అదేవిధంగా విద్యా వైద్యానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ తన పర్యటనలో గుర్తించారు. విక్రమ్, అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి అంశానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? ప్రస్తుతం ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అన్న అంశాలు ఏమైనా తెలిసాయా? పవన్ కళ్యాణ్ సంబంధించి ఎప్పటికప్పుడు తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి కోసం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అంతేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కలిసి ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే సింగపూర్ స్కూల్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్నారు, ఆయన రాత్రి జరిగినటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు స్వల్పంగా కూడా చేతులు, కాళ్ళకు గాయాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ పొగను కూడా మార్క్ శంకర్ ఎక్కువగా పీల్చడం వల్ల కాస్త అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స జరుగుతుంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదనే సమాచారం పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలోనే మన్యం జిల్లాలో తన ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఆయన సింగపూర్ వెళ్ళడానికి నిర్ణయానికి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.